ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरि ओम। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। श्रीमद्भागवतं दशम स्कंदं 57 అధ్యాయాలు పూర్తి చేశాం. 58వ అధ్యాయం 57లో జాంబవతిని వివాహం చేసుకోవడం, జాంబవంతుడు దగ్గర ఉన్నటువంటి సూర్య ఏమంటారు సమంతకమణి సూర్య వచ్చినటువంటి సమంతకమణిని సత్యజిత్ ఆ రాజుగారికి అప్పచెప్పేయడం జరిగింది. ఆయన మళ్ళీ ఆ మణితో పాటు సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేసేసారు. సో మొదటి భార్య ఎవరు? కృష్ణుడికి మొదటి భార్య ఎవరు? రుక్మిణి. రెండు జాంబవదే. మూడవ భార్య సత్యభామది కదా. ఇంకా మిగతా 5 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? ఆయన ఎక్కడి నుండి తీసుకొని వచ్చామా 5 మందిని వివాహం చేసుకున్నారు, వాళ్ళ చరిత్ర కావాలి అని అనుకునేటట్లయితే ఇదిగో 58వ అధ్యాయం విపులంగా తెలియపరుస్తూ ఉండండి కదా. చూద్దాం, చూడండి. శ్రీ శుకమువాచ ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమ ఇంద్రప్రస్థం గత శ్రీమాన్ యుధానాధినిర్వృతః దృష్ట్వా తమాగతం పార్థ ముకుందమఖిలేశ్వరం ఉత్తస్తుర్యుగమద్వీర ప్రాణముఖ్యమివాగతం పరిష్వజ్యాచ్యుతం వీర అంగసంగ తదైవ సాత్యకే పార్థై పూజితశ్చాభివందితః నిశసాసనేచ్ఛ పూజిత పర్యుపాసితః వృధాం సమాగమ్య కృతాభివాదనః తయా జహార్దార్దృశాంభిరంబతః అపృష్టవాస్తాం కుశలం సహ స్మృశాం పితృష్వసారం పరిపృష్టబాంధవః. ఏమైంది ఇప్పుడు? ఓసారి ఏకదా ఒకనొక సమయంలో పాండవాన్ ద్రష్టం ప్రతీజాం పురుషోత్తమ శ్రీకృష్ణుడు
పాండవులను చూద్దాము అని ఇంద్రప్రస్థం గత. ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. శ్రీమాన్ యోధానాది విరోధ. అయ్యా శ్రీకృష్ణుడు సాత్వికని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆయన యూధానుడు అని కూడా అంటారు. కజిన్, వీళ్ళ కజిన్ సాత్వికి. ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. దృష్టా తనుగతం పార్థ ముకుంద మహిళేశ్వరం ఉత్తస్థులు యుగపద్వీర ప్రాణాముఖ్య వివాదం. ఈయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఇంద్రప్రస్థానికి, వాళ్ళ అంతఃపురానికి వెళ్ళాడో వాళ్ళు చూశారు. వెంటనే పాండవులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈయనకు ఆహ్వానం చెప్పారు. ఏం చెప్పుకుంటారు? క్షణం వెళ్ళిపోయాడు. ఈయన వస్తున్నాడని చెప్తున్నా పూర్ణకుంభం అయినా పట్టారు. సాధువులు పూర్ణకుంభం పడతారు స్వాములు. అవరా భగవంతుడే వస్తే పటాల్సినాడని పడతారు కదా. సాక్షాత్ ఆయన వస్తూ ఉంటే పడతారండి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆహ్వానం చెప్పారు. పరిష్వజ్యాదిష్టం వీర అసంగ అంగ సంగ వైన సహ సానురాగస్మితం మాత్రం వీక్ష తస్య పదం చేయు. ఆయన చూస్తూనే ఆయన పాండవులను చూసి ఈయనకు ఆనందం కలిగింది. పాండవులకి ఈయన చూసేటప్పుడు చాలా 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 ఆనందం వస్తూనే ఒకరినొకరు కౌగిలించుకొని మరి క్షమ సమాచారాలు అడిగారు. ఎవరు వచ్చారయ్యా? ఫస్ట్ యుధిష్ఠిరస్య భీమస్య కృత్వ పాదాభివందనం. ధర్మరాజు ఎప్పుడు వచ్చి దగ్గర తీసుకున్నాడో వెంటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భీముడికి పాద నమస్కారం చేశాడు. ఎందుకు? వయసులో పెద్దవాళ్ళగా. పాల్గొనం పరిరభ్యాత యమాభ్యాంచ అభివందిత. వెంటనే పార్థుణ్ణి దగ్గరకు తీసుకున్నాడో కౌగులించుకున్నాడు. ఏమయ్యా? ఆ తర్వాత యమాభయం వాళ్ళిద్దరు ఉన్నారే కవలలు, వాళ్ళు వచ్చి నమస్కారం చేశారు. ప్రేమతో వాళ్ళని కూడా అర్థం చేసుకున్నారు. పరమానస ఆసీనం కృష్ణమనిందిత నవోడా వేడిక కించెత్త శనైరేత్యాభివందత. ఏ విధంగా ఆయన ఎప్పుడైతే అలాగ దగ్గరకు తీసుకెళ్ళిపోతున్నారో నెమ్మదిగా నడుస్తూ ఆమె కూడా వచ్చేస్తారు. ఎవరు? ద్రౌపది. ఆమె కూడా వచ్చింది, అభివాదం చేస్తుంది. తథాయ సాత్యకి వార్తై పూజితస్య అభివందిత. పాండవులు శ్రీకృష్ణుడిని పూజించారు. ఆ తర్వాత పక్కన వచ్చినటువంటి సాత్యకు ఉన్నాడే ఆయన కూడా యథాస్థానాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చోబెట్టున్నారు. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అప్పుడు కనిపించేది ఒక ఆమె. ప్రధాం సమాగమ్య కృతాభివాదన. ప్రధాం ఎవరామె? పాండవులకు తల్లి కుంతీదేవి కనిపిస్తుంది. పరిగెత్తుకుంటే ఈయనే వెళ్ళాడు. ఆమె వచ్చింది, ఈయన వెళ్ళాడు. ఆమెకు నమస్కారం చేశాడు. తయారి హార్ద్ర విషామిరంత. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అవును, ఈయనకు హృదయం కరిగిపోయింది. అపృష్టమాంతాం కుశలం సహస్మృతాం కదా. ఒకరినొకరు క్షేమ సమాచారాలు అడుగుతున్నాను. పితృశ్వసారం పరిపృష్ట బాంధవ. వీళ్ళకు తండ్రి లేడు కదా కదా, చాలా కష్టాలు పడ్డారు. అది చూసి ఆ కృష్ణుడు కూడా కరిగిపోయాడు. మహానుభావులు వీళ్ళు, అయినా ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. తర్వాత తమాహ ప్రేమ వైక్లభ్య వృద్ధ కంఠాశ్రులోచన స్మరంతి తాన్ బహుక్లేశాన్ క్లేశాపాయాత్మదర్శనం. జ్ఞాతీన్న స్మరద కృష్ణ భ్రాత మే ప్రేషిత స్వయా. యుధిష్ఠిర ఉవాచ కిం న ఆచరితం శ్రేయో న వేదాహమధీశ్వర యోగేశ్వరాణాదుర్దర్శో యన్వో దృష్టకువేదసాం ఇతి మే వార్షికాన్ మాసాన్ రాజ్ఞా స్వభ్యర్థిత సుఖం.
శరభాంగమయాన్ ఖడ్గాన్ హరిణాం శశల్లకాన్. ఓకే, తర్వాత తమః ప్రేమ వైక్లభ్యేత కంఠాశ్రోష. అవునా, ఆ ఆత్మీయులను చూస్తూనే ఆయనకు కూడా, శ్రీకృష్ణుడు కూడా ప్రేమ కలిగింది. అలా కుంతిదేవిని చూసినప్పుడు ఈయన కూడా బాధ కలిగింది. అప్పుడు ఆమె గద్గద కంఠంతో, ఆ బాధతో కూడినటువంటి కంఠంతో ఆయన దగ్గర అంటుంది, అయ్యా నువ్వు ఎప్పుడైతే ఇంతకుముందు ఆయన వెళ్ళాడు కదా అక్రూరుడు, అక్రూరుడిని ఎప్పుడైతే మా దగ్గరికి పంపించావో మా క్షేమ సమాచారాలు కనుక్కోమని, అప్పుడే మాకు అర్థమైంది నీ దృష్టి మా మీద ఉంది. భగవంతుడు అయినటువంటి నీ దృష్టి మా మీద ఉంది. అవునా, మాకు భయం లేదని అనుకున్నాం కదా. ఎవరు ఎక్కడ నిన్ను స్మరిస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని బాధలను తొలగించేసేస్తావో అలాంటి వాడివి మరి మా మీద ప్రేమతో మా దగ్గరకే మనుషులు పంపించావు అంటే మాకు బాధలు కూడా పోయినట్లే భావించాం కదా. తర్వాత ఈయన వచ్చాడు యుధిష్ఠిరుడు, ఆయన మాట్లాడుకున్నాడు ఏమని, అధీశ్వర, యోగేశ్వర, దుర్దర్శో, కుమేదస, అదృష్ట, ఈ పదాలన్నీ ప్రయోగిస్తున్నాడు. అవునా, ఏమని, సర్వేశ్వర అయ్యా, యోగులైనటువంటి వాళ్ళ మహాత్ములకి నువ్వు దర్శన భాగ్యాన్ని అందించవు. అలాంటిది నీ అనుగ్రహం ఉంటే కానీ ఎవరు నిన్ను హృదయంలో కూడా నిలబెట్టుకోలేరు. నువ్వే మా మీద ప్రేమతో ఇక్కడ దాకా వచ్చావు అని అంటే మేము ఎంత అదృష్టవంతులము. మా యోగక్షేమాలు కనుక్కోవడానికి నువ్వే వచ్చావు. ఇక్కడ పూర్వం ఏ జన్మలో ఏ పుణ్యఫలాలు చేశాము కానీ నీ యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యాయా. మళ్ళీ అంటున్నాడు ఆయన, అయ్యా ఓ దేవా, దయచేసి మమ్మల్ని అనుగ్రహిస్తూ నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండవా అని అడిగాడు. ఆయన అడిగాడు, ఓకే, ఆయన ఆగిపోయాడు. అవునా, బంధువులేగా కదా, మేనత్త మేనత్త కొడుకులు, ఇటు చెల్లెల్ని ఇచ్చాడు అర్జునుడికి. ఆ ద్రౌపది సాక్షాత్ కృష్ణుని సొంత అన్నగానే ఆమె భావిస్తూ ఉంది. ఆమె యొక్క గొప్పతనాన్ని చూసి కృష్ణుడే ముగ్ధుడైపోయాడు కదా. ఇన్ని చేతితో ఆయన ఏకంగా 4 నెలలు ఆగిపోయాడు. 4 నెలలు ఆగిపోయాడు. ఆగిపోయిన సందర్భంలో ఒకసారి ఏమైంది అని అంటే, ఏకదా ప్రథమారుఖ్య విజయో మానవధ్వజం గాంధీవం గరుడాదాయ పూర్ణవంశ అక్షయ సాయకం. వాళ్ళు ఏం చేశారు, ఒక రోజు కృష్ణార్జునుడు ఇద్దరు అలాగా రథం ఎక్కారు వేటకని చెప్పి అలా వెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు, హస్తినాపురం నుండి, హస్తినాపురం కాదు ఇంద్రప్రస్థం నుండి గజియాబాద్ అంటారు ఇంద్రప్రస్థం. ఢిల్లీ నుండి ఇటు మధుర వైపు వచ్చే విషయం దాదాపు 100 కిలోమీటర్లు వస్తుంది గజియాబాద్ అని. దాన్ని ఇంద్రప్రస్థం అనేవారట. దానికి ఇంకొంచెం వస్తే మధుర అనుకొని బృందావనం ఇదంతా ఉంటుంది కదా. అయితే వీళ్ళు అలాగా రథం వేసుకుంటూ వచ్చేసారట అడవుల్లోకి. అడవులు పట్టి అలా వస్తే యమునా అనేది ఇప్పుడు ఢిల్లీ అంతా యమునా అనేదే కదా. ఢిల్లీ అనుకొని మధుర బృందావనం అదంతా వచ్చి ఇక్కడ ప్రయాగంలో కలిసిపోతుంది. అదంతా యమునా నది ఉంటుంది నగరాల మధ్యలో అంతా. ఆ యమునా నది ఒడ్డున అలాగా వచ్చారు. అలా వస్తూ ఉంటే ఏమైంది, సాకం కృష్ణేన సంబంధం కర్తం బాబు వేళం వ్యాళాకరణం భవిష్యత్తు. అత్యంత రమ్యమైనటువంటి యమునా నది ఒడ్డున వస్తుంది. తత్ర చరి వ్యాఘ్రాన్ శోకరాన్ మహిషాన్ గౌరవం, వాళ్ళు భయంకరమైనటువంటి క్రూర మృగాలన్నీ కనిపిస్తున్నాయట. వాటిని వేటాడుకుంటూ అలా 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 వచ్చేస్తూ తాను నిన్యు కింకరారాజ్ఞ వేచా చదువుతారా 16. తాన్నిన్యు కింకరారాజ్ఞ వేచా పర్యడ్యుస్పాగతే తత్పరీతః పరిశ్రాంతో
వప్రచ్చ ప్రేషిత సఖ్య పాల్గుణ ప్రముదోత్తమాం మన్యీత్వాం పదవిచ్చంతి సర్వం తదే శోభనే అహం దేవస్య తదావత్పుడాకేశో వాసుదేవాయ సోపితాం ప్రథమారోప్య తద్విద్వాన్ ధర్మరాజం వాగ్మతు కారయామాస నగరం విచిత్రం విశ్వకర్మణ భగవాన్ తత్ర నివసన్ స్వానాం ప్రియచికీర్షయ అగ్నయే కాండవం ధాతమర్జునస్యాసరం ఏమైందా విష్ణు కింకరారాజ్ఞ ధాన్య అలాగా వాళ్ళు అడవిలో వస్తూ ఉన్నారంటే కృష్ణార్జునులే కదా. యమునా నది ఒక శ్లోకం ఎక్స్ట్రా పడ్డట్టుంది ఇక్కడ ధర్మరాజు దీన్ని. ఓకే, యమునా నది ఒడ్డు వస్తూ ఒక చోట ఏదో అలసిపోయి నీళ్లు తాగడానికి యమునా నదిలో దిగారు. ఆ నదిలో వెళ్ళి నీళ్ళు తాగడానికి ఎక్కడో ఒక ఎదురు ఒక అమ్మాయి దిగిలో యమునా నది మధ్యలో ఒక అమ్మాయి చాలా దేవకన్యలాగా ఉంది. అలాగా అక్కడ తిరుగుతూ ఉందట. ధ్యానం చేసుకోవడానికి కూర్చుంటూ ఉన్నట్టు కనిపిస్తుంది. కూర్చొస్తుందంట ఆ పరిసరాల్లోనే తిరుగుతూ చాలా పరిచయమైన ప్రదేశం లాగా అక్కడ తిరుగుతూ ఉందట. చూశారు, కృష్ణుడు చూశారు, అర్జునుడు చూశారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పారు, ఎవరమ్మా ఎందుకు ఉంది అక్కడ, ఏం కావాలి అడిగిరాము అని. వెంటనే ఏం చేశాడు, అర్జునుడు దిగాడు. అలాగా ఆమె దగ్గరికి వెళుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడికి తిరుగుతున్నావు, ఏ అవసరంతో తిరుగుతున్నావు, ఏం కావాలి అంటూ ఒక మాట అన్నాడు. నువ్వు ఇక్కడ తిరుగుతూ ఉన్న విధానం చూడకపోతే అవునా, నువ్వు ఎవరినో వివాహం చేసుకోవాలని తలచి ఆశయంతో తిరుగుతూ ఉన్నట్టున్నావే. ఆమె చెప్పింది వెంటనే, అయ్యా నేను యమధర్మరాజు గారి సూర్య భగవానుడి కూతుర్ని, యమధర్మరాజుకి చెల్లెలు, నా పేరు కాళింది, ఈమెనే యమున అని కూడా అంటారు. యమున నది ఆమె అని అంటారు. నేను విష్ణువులే పతిగా కోరి ఇక్కడికి తపస్సు చేయడానికి వచ్చా. ఎక్కడ నుండి, స్వర్గలోకం నుండి. సూర్యుడు కూతురు కదా, సూర్యుడు స్వర్గలోకం కదా ఉంటాడు. అలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాం. నా మీద ప్రేమతో మా నాన్నగారు నాకు ఇంకా నదిలోనే ఒక మహా అద్భుతమైన భవనాన్ని కూడా కట్టించాను. నేను ఇక్కడే ఉండి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఆయన శ్రీహరిని భర్తగా పొందడం కొరకు ఇక్కడ ఉంటున్నా. నేను ఆయనను మాత్రమే భర్తగా పొందుతాను, ఆయన కంటే అన్యంగా నేను మనసులో కూడా ఎవరిని తలచుకోను అని. చూసి నేరుగా ఈయన వచ్చి కృష్ణుడు ఇక్కడ చెప్పాడు, కృష్ణుడికి చెప్పాడు అసలు. వెంటనే కృష్ణుడు తీసుకురామన్నాడు. ఆయన తీసుకువచ్చిన తర్వాత రథంలో కూర్చోబెట్టుకున్నారు. నేరుగా ఎక్కడికి వెళ్ళారు, ఇంద్రప్రస్థానానికి వెళ్ళిపోయారు. ధర్మరాజు ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారు, మరి వచ్చేటప్పుడు
ఇక్కడ ఈ అమ్మాయితో కలిసి వస్తున్నారు, ఎవరు ఏమై ఏంటి అని వాళ్ళు అడక్క ముందే విషయం అంతా చెప్పేశారు కదా, చెప్పేశారు. అయితే ఇక్కడ ఇంకో విషయం బయటిస్తున్నాను. ఈ ఇంద్రప్రస్థం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి హస్తనాపురం కదా, కానీ విషయాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి కొంచెం అంతా చెప్పారు. ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు లక్క ఇంట్లో కాల్చేస్తే తప్పించుకున్న వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ద్రౌపది స్వయంవరంలో ద్రౌపది దేవిని వివాహం చేసుకున్న తర్వాత విషయం బయటపడింది. అప్పుడు నేరుగా వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ధృతరాష్ట్రుడిని అడిగితే ధృతరాష్ట్రుడు అత్యంత ప్రేమతో అవునా నగరాలు సంపదలు సైన్యాన్ని అంతటినీ కొడుకు ఇచ్చేసుకొని ఆ తర్వాత ఒక అడవి ఇచ్చారు, వీళ్ళకి అరణ్యాన్ని ఇచ్చారు. ఆ అరణ్యాన్ని శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో వీళ్ళు ఏం చేశారు, దాన్ని చదువు చేసుకుంటూ ఉన్న సందర్భంలో అగ్నిదేవుడు వచ్చాడు కాడు, అయ్యా సత్రయాగం చేసి ఋషులందరూ నెయ్యి పోసి 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 నాకు అజంతి చేసింది, అవును నాకు ఈ అజంతిగా పోవాలి అని అంటే మెడిసిన్ కావాలి కదా, అది కాండవము అనే వనంలో కావలసినటువంటి మూలికలన్నీ ఉన్నాయి, అక్కడ కానీ నాకు ఆ అరణ్యాన్ని కానీ నాకు దహనం నన్ను ప్రవేశపెట్టగలిగితే ఆ దహనాన్ని అరణ్యాన్ని కాల్చేసి ఆ మూలికలన్నీ ఆస్వాదించి నా రోగాన్ని పోగొట్టుకుంటాను, తర్వాత మీకు హెల్ప్ చేస్తాను కదా. అయితే ఆ అరణ్యంలో వీడు పాము తక్షకుడు అక్కడ తక్షకుడు అక్కడ ఉన్నాడు, వాడేమో ఇంద్రుడికి ఫ్రెండ్. వీళ్ళు ఇక్కడ వనాన్ని తగలబెట్టడంతోనే వాడు ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వచ్చారు. ఇక్కడ ఉన్నది ఎవరు, కృష్ణార్జునుడు. ఆ ఇంద్రుడినే నిరోధించారు, వనాన్ని దహనం చేసి. అక్కడ తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు ఉన్నాడే, వీళ్ళ దివ్యమైనటువంటి రథాన్ని, తెల్లటి గుర్రాలని, ఆయన గాంధీవాన్ని కదా, ఇలాంటివన్నీ కూడా ఆయన ఇప్పుడు ఇచ్చాడు. ఆ సందర్భంలోనే ఆ అడవిలోనే అర్జునుడి చేత రక్షింపబడినటువంటి మయుడు అనే రాక్షసుడు ఉన్నాడే, వాడు ఏం చేశాడు, ఒక పెద్ద అద్భుతమైన దివ్య భవనాన్ని కట్టించాడు. అదే మయసభ. ఆ సభలోనే ఇంద్రుడు పరాభవం పొందినసారి వీడెవరు దుర్యోధనుడు పరాభవం పొందింది. ఆ విధంగా అక్కడ నగరాన్ని నిర్మించుకున్నారు వీళ్ళు, ఇంద్రప్రస్థము అని. ఆ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ తిరిగి అక్కడ వెళ్ళారు. ఇంద్రప్రస్థం ఎట్లా వచ్చిందయ్యా అంటే అవునా వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ కాళింది ఆవిడ యమునాను కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళందరూ అక్కడి నుంచి కలిసి మళ్ళీ ఎక్కడికి ద్వారకకి వెళ్ళిపోయి ద్వారకలో దివ్యంగా ఇవన్నీ వివాహం చేసుకున్నారు. కాళింది 4 ఆమె వచ్చింది కదా. ఆయన తర్వాత 5 ఆమె ఎవరయ్యా, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఒక సందర్భంలో విందావాంతంబు దుర్యోధన వశానుగౌ స్వయంవరే స్వమగది కృష్ణే రక్తామ్యపేదతాం. చదివేశాను కదా, చదవండి. ఓకే చదవండి. రాజా 31 రాజాది దేవ మిత్రవింద
यत्पादपङ्कजरजशिरसाभिभक्ति श्रीरब्जजस्सगिरिशः सह लोकभावैः लीलातपसुरसेतुपरीक्षणेन कालेन तस्य भगवान् मम केन तुष्यतु अक्षितं पुनरित्याह नारायण जगत्पते. ఏమైంది అప్పుడు ఆ తర్వాత దుర్యోధనునికి అనుయాయులట స్నేహితులు ఇద్దరు. ఎవరయ్యా వాళ్ళు? వింద అనువిందులు. అవునా? వాళ్ళకేమో మిత్రవింద అనే ఒక చెల్లెలు ఉంటారు. మిత్రవింద ఆమె ఉందట. అంటే ఆమెకేమో స్వయంవరంలో కృష్ణుడిని పిలిపించుకొని కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలి అని ఆవుకుంది. అయితే విందామిత్రులు ఉన్నారే, వీళ్ళిద్దరు ఏమో దుర్యోధనుడి మీద ఇష్టం కలిగారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆయన ఏం చేశాడు? మిత్రవింద సందేశం పంపించింది, చేసుకుంటే రెండేం చేసుకుంటారు, చచ్చిపోవాలి. నేరుగా ఆయన ఇచ్చాడు. మిత్రవిందని ఎత్తుకుని పెళ్లి చేసేసుకున్నాను మిత్రవిందని. అయితే ఆ మిత్రవింద తల్లి ఉంది, ఈమెకు మేనత్తట రాజాదిదేవి. మిత్రవిందకి తల్లి రాజాదిదేవి, ఈయనకు మేనత్త. సో కాబట్టి ఆమె యొక్క అనుమతి ఉంటుందిగా. వీళ్ళు ఎక్కడ వాళ్ళయ్యా అంటే అవంతి దేశాలు. అవంతి ఎక్కడ? అదే మహేశ్వరమే అవంతికా దేశం అని అంటారు. బాహుబలి చూపించారే అవంతిక దేశం ఎక్కడ? అది నర్మదా నది ఒడ్డున ఉజ్జయినికి అదేది ఓంకారేశ్వరికి మధ్యలో వస్తుంది. మహేశ్వరం అని కార్తవీర్యార్జునుడు పరిపాలించినటువంటి దేశం. అక్కడ ఉన్నటువంటి ఈమె అప్పుడు ఈమెకు మేనం కూతురు మిత్రవిందం తీసుకుని వెళ్ళి ఆయన పెళ్లి చేసుకున్నాం. అయిపోయింది. 5 మంది అయిపోయారు కదా. ఇంకా 3 ఉన్నారు. ఎవరయ్యా? 3లో ఒక ఆమె నాగ్నజితి. నాగ్నజితి ఎవరయ్యా ఈ నాగ్నజితి అంటే? నగ్నజిత్తు అనే కోశల దేశానికి ప్రభు. కోశల దేశానికి అయోధ్య హెడ్ క్వార్టర్, ముఖ్య పట్టణం. అంటే కోశల దేశంలో, కోశల దేశం అనే దశరథుడు కూడా చూపిస్తారు కదా. ఆ ప్రదేశంలో అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి నగ్నజిత్తు అనేటువంటి రాజుకు ఒక కుమార్తె ఉంది. ఆ పేరు నాగ్నజి. ఆమె కూడా ఈయనంటే అత్యంత ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఆ నగ్నజిత్తు కూడా ఇష్టమే. కాకపోతే చాలామంది రాజులు ప్రయత్నం చేశారట ఆమె కోసం. ఎందుకయ్యా? అంత అందంగా ఉంటుందట. నాగ్నజిత్తు చాలా అందంగా ఉంటుందట. ఆమె కోసం అందరూ రాజులు ప్రయత్నం చేశారు, ఎవరికి కుదరలేదు. ఎందుకు అంటే ఆయనకేమో ఒక 7 ఎడ్లు ఉన్నాయట. మహాపదులైన కొమ్ములు కలిగినటువంటివి, మహాశక్తివంతమైనటువంటివి. వాటి దగ్గర దరిదాపులు కూడా ఎవరు రాలేరట. అవే వీళ్ళకి రక్షణ అట. అయితే ఆయన ఏం చేశాడు? ఈ 7 ఎడ్లని ఎవరు నిరోధింపగలరో, వదిలితే వాటిని నిరోధించి కట్టవేసేయగలరు, వాళ్ళకి ఇచ్చేస్తాను మా అమ్మాయిని అని చెప్పి స్వయంవరంలో ప్రకటించాడు. చాలామంది రాజులు వచ్చారట. వాటిని చూసి పారిపోయిన వాడు కొంతమంది, వాటి చేత పొడవబడి గాయాలు పాలై పరిగెత్తేవాడు కొంతమంది. కదా అనేక రకాలుగా పరాభవం పాలై ఉన్నాము. అలాంటప్పుడు ఇక్కడ ఏమైంది? శ్రీకృష్ణుడు కూడా ఈ విషయం తెలుసుకుని ఒకసారి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వెళ్ళేటప్పటికి ఏమైంది? అక్కడ ఈ నగ్నజిత్తు వచ్చాడు. నేరుగా అయోధ్య నగరానికి వెళ్ళేటప్పటికి నగ్నజిత్తు వచ్చి శ్రీకృష్ణుని ఆహ్వానించాడు. ఆయన పిలిచి చూపించాడు. చూపించిన తర్వాత ఆయన విషయం అంతా తెలియపరిచాడు. అయ్యా, ఈ విధంగా అనిపిస్తున్నాయ్యా, వాటిగా నిరోధించగలిగేటట్లే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను, మాకు ఏ విధమైనటువంటి తర్వాత నియమం నేను ఇచ్చేసేస్తాను. సరే అనుకున్నాను. మా సోసు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు.
మరి వీటిని నిరోధించాలి కదా. నిరోధించాలంటే చాలా సౌర్య పరాక్రమాలు అడిగినటువంటి మా పొగరబోతు పెట్టాం. కానీ ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చేశారు, నేరుగా వాళ్ళ దగ్గర కూడా 7 రూపాయలు ధరించారు. 7 రూపాయలు ధరించి నేరుగా అక్కడికి వెళ్ళి దివ్యంగా కనిపించాడు. దివ్యంగా కనిపించేటప్పటికి అవేమయ్యే నేరుగా వచ్చి ఆయన నమస్కారం చేయడం మొదలుపెట్టే ఏం చేశాడు, ఆయన నేరుగా వెళ్ళి వాటికి తాళ్ళు వేసేసి కట్టి చిన్నపిల్ల ఆయన తీసుకొని వచ్చినట్లుగా వాటన్ని లాక్కొని వేసి తాడేసి కట్టేసేసాడు అక్కడ. ఇప్పుడు ఏం చేయలేడు, ఎవరు ఏం చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా ఆ ఎడ్లని చేయించి శ్రీకృష్ణుడు ఈ నాగన చితిని పెళ్లి చేసుకున్నాడు. సో ఎంతమంది అయిపోయారు, 6 మంది అయిపోయాక ఇంక 2 ఉన్నారు. 6 మందిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆయన అయోధ్యాధిపతి కదా, అక్కడ చెప్తాం చాలా 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 గొప్పగా ఈమెకి ఏమంటారు, కట్న కానుకలు అంటారా, ఏమైనా అనుకోండి కావాల్సినటువంటివన్నీ కొన్ని రథాలకి బంగారము, వజ్రాలు, సేవకులు, ధనము, గుర్రాలు, ఏనుగులు, ఆయన చాలా చాలా కట్న కానుకల్ని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి పంపించేశారు కదా. అయిపోయిన తర్వాత ఏమైంది అయ్యా, ఒకనొక సమయంలో ఆయన పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకున్న తర్వాత ఏమైంది అని అంటే, తర్వాత శృతకీర్తి కేకయ దేశపు రాణి అట. ఆమె కూడా మేనత్తేనట, ఎంతమంది ఉంటారు, ఆమె కూడా మేనత్తేనట. ఎవరు, శృతకీర్తి అనేటువంటి కేకయ దేశానికి రాణి అట. ఆమెకు కుమారులు సంతర్ధనాథులట. వాళ్ళకు కూతురు ఉందట భద్ర అని. ఆ భద్ర ఆమెకు కూడా పెళ్లి చేద్దాము అని అనుకునేటప్పటికీ ఆమె మనసులో కూడా ఈయనే ఉన్నాడు. ఎవరు, శ్రీకృష్ణుడే ఏమన్నాడు భద్ర. ఏం చేసింది, ఈయనకి ఏదో వర్తమానం పంపించిందో ఏమో, ఇదిగో ఈయన వెళ్ళి ఆమెని తీసుకొచ్చుకొని పెళ్లి చేసేసుకున్నాడు. 7 మంది అయిపోయారు. ఆ తర్వాత మద్రదేశం, అదే ఆ తర్వాత జరాసంధుడు ఉన్నారే ఆ ఏరియా ప్రాంతంలోనే మద్రదేశాధిపతి లక్ష్మణ అనేటువంటి మద్రదేశాధిపతి కూతురు లక్ష్మణ అనేటువంటి చాలా అందమైన ఆవిడ, చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆవిడ కూడా. ఆయన నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెని తీసుకొచ్చేసుకొని గాంధర్వ వివాహాన్ని చేసుకుంటారు. సో ఎంతమంది అయిపోయారు, 8 మంది. 8 మంది భార్యలు వచ్చేస్తారు. అయిపోయింది కదా, ఇక్కడ వివాహ తంతు అంతా ఇక్కడ అయిపోయింది. అయితే ఏమండి, ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు, 16,000 మంది వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, వాళ్ళేమో వివిధ దేశాలకు సంబంధించినటువంటి యువరాణులే, వాళ్ళు రాజకుమార్తెలే. అయితే భౌమాసురుడు అనేవాడు, వాడే నరకాసురుడు. భూదేవి కొడుకే. ఎట్లా అండి, ఆయన ఎవరు, వరాహ అవతారం ఎత్తాడు కదా విష్ణువు. ఆ సందర్భంలో ఆయన వలన ఆయన ఏంటంటే దేహం నుండి శ్వేత బిందువులు పడ్డాయో అదేదో ఆ భూదేవి పట్టుకుందట. అదే ఆ భూదేవికి లభించాడు. ఎవరు, వాడు భౌమాసురుడు అందుకే అన్నారు. భూదేవికి కలిగినటువంటి వాడు అనేటువంటి వాడు. ఆమె పెంచిందట. వాడు నరకాసురుడు అయ్యాడు. ఎందుకు, వాడు చేసిన పనుల వల్ల నరకాసురుడు అయ్యాడు. వాడు గౌహతి అంటాం కదా, ఇప్పుడు అస్సాం హెడ్ క్వార్టర్, ప్రాగ్జ్యోతిషోపం అంటారు. సూర్యుడు మొదట కనిపించే ప్రదేశం ప్రాగ్జ్యోతిషపురం, గౌహతి. ఆ గౌహతిని అప్పుడు పరిపాలించేవాడు అట. వాడు ఏం చేశాడు, దేశమంతా బాగా అందమైన అమ్మాయిని అందరినీ 16,000 మందిని పట్టేసి వాడు ఒక్కరోజు ఆగితే ఆ తర్వాత 2వ రోజు వీళ్ళందరినీ బలించి ఏదో సిద్ధి పొందాలని అనుకున్నాడు. ఆ విషయం తెలిసింది శ్రీకృష్ణుడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఏం జరిగిందండి, పోతూ ఏం చేశాడు, సత్యభామదేవిని తీసుకెళ్ళాడు. శ్రీకృష్ణుడు కదా, విష్ణుదేవుడు కదా, ఆయన రాబోయే కష్టాలను ముందే ఊహించి
కదా, ఆయన మీద ఏ నిందలు పడకుండా చూసుకుంటాడు. ఏంటి ఎక్కడ రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.